ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యానికి సంతకం పెట్టేది ఓటరు. అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారత్లో ఓటర్ల సంఖ్య 100 కోట్ల దగ్గరకు చేరుకుంటుంది. నేడు జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అభినవ్ భారత్ ప్రత్యేక కథనం. దేశంలో ఓటర్ల సంఖ్య 100 కోట్లకు చేరువ కానుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. గతేడాది కంటే ఈ ఏడాది ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపింది. లోక్సభ ఎన్నికల సమయంలో 96.88 కోట్ల ఓటర్లు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 99.1 కోట్లకు పెరిగిందని ఈసీ లెక్కలు వెల్లడిస్తున్నాయి. జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల ఓటర్లు 21.7 కోట్ల మంది తెలిపింది. ఇటీవల కాలంలో ఎన్నికల లింగ నిష్పత్తి కూడా పెరిగిందని ఈసీ పేర్కొంది. 2024లో 948 పాయింట్లుగా ఉన్న లింగ నిష్పత్తి 2025 కల్లా 954కి చేరింది. 6% మేర లింగ నిష్పత్తి పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడిస్తోంది. భారతదేశంలో ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పాటైంది. ఈసీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 25న ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వచ్చే నెల ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించే సందర్భంలో భారత్లో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటిందని, త్వరలోనే 100 కోట్ల ఓటర్లు కలిగిన దేశంగా భారత్ రికార్డు సృష్టిస్తుందని చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఏపీలో జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా. సచివాలయ ఉద్యోగులతో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ ఓటర్ల ప్రతిజ్ఞను చేయించారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఓటు. భారతదేశ పౌరులుగా, ఓటరుగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగానే ఓటర్లందరిలో ఓటు హక్కు వినియోగంపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తుందన్నారు. ప్రజాస్వామ్యం పురోగమించేందుకు చైతన్యవంతమైన ఓటర్లే ప్రధానం. వారి ఆలోచనలు, ఆశలు, లక్ష్యాలు, నిర్ణయాలకు అనుగుణంగానే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజా సంక్షేమ ప్రభుత్వాలకు అంకురార్పణ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు శక్తిని తెలుసుకోవాలి. ఓటరుగా తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చుతూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుందాం.